సోషల్ మీడియా వచ్చాక చాలా మంది ఒక్క రోజులోనే స్టార్లు అయిపోతున్నారు. ఆ మధ్యన రైల్వే స్టేషన్లో పాట పాడిన మహిళ దగ్గర నుంచి మొదలు పెడితే కచ్చా బాదం, కోయ్ కోయ్ సాంగ్స్, అయ్యయ్యో వద్దమ్మా, ఇలా చాలా మంది సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే ఫేమ్ సంపాదించుకున్నారు. వీళ్ళందరూ ఏదో ఒక టాలెంట్తో ఫేమస్ అయితే ఇప్పుడు ఇండోర్ భామ ప్రయాగ్రాజ్ కుంభమేళాలు తన నెమలి కళ్ళతో అందరినీ కట్టిపడేస్తుంది. ఆమె పేరే మోనాలిసా. పేరుకు తగ్గట్టే చక్కని రూపం, చిక్కటి చిరునవ్వు, చరడేసి కళ్ళు, బారెడు జుట్టుతో హీరోయిన్లు తలదన్నేలా ఉంది. ఇండోర్కు చెందిన మోనాలిసా వృత్తిరీత్యా పూసలు అమ్ముకొని జీవిస్తుంది. కుంభమేళాలు తనకు ఉపాధి దొరుకుతుందని తన పూసలు తీసుకొని వచ్చేసింది. అలా వచ్చి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు తాత్కాలిక గుడారాల్లో నివసిస్తూ 15 రోజుల పాటు పూసలు అమ్ముకుంది. అయితే ఒక్క వీడియో ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన అమ్మాయిని చూసి ఒక వీడియో తీసి పోస్ట్ చేశాడు. దాంతో ఆమె కళ్ళకు నవ్వుకి అంతా ఫిదా అయిపోయారు. అక్కడి నుంచి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే తేడా లేకుండా ఆమె వెంటబడిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆమె హవానే నడుస్తుంది. దాంతో మోనాలిసాకు విలేజ్ బ్యూటీ, మహాకుంభ్ మోనాలిసాగా పేరు పెట్టేశారు మన నెటిజన్లు. ఎలాంటి మేకప్ లేకుండా భుజాన ఓ సంచి, అందులో అన్ని రకాల పూసలు, పూసల దండలు, కొన్ని రుద్రాక్ష మాలలు నింపుకొని జీవనోపాధి కోసం వాటిని త్రివేణి సంగమం ఒడ్డున విక్రయిస్తున్నారు. మోనాలిసాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్పై అవగాహన ఉన్నా ఎప్పుడూ వాడలేదట. ఇక మహాకుంభ్ వరకు ప్రయాగ్రాజ్లో ఉంటానని, ఆ తర్వాత ఇండోర్కు వెళ్ళి రోజులాగే జీవనోపాధి కోసం పూసల దండలను అమ్ముతానని పలు వీడియోల్లో ఆమె తెలిపింది. అయితే ఒక యూట్యూబర్ ప్రశ్నకు మోనాలిసా చెప్పిన సమాధానం అందరినీ కంటతడి పెట్టేస్తుంది. తన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఇలా జీవిస్తున్నానని, తన అన్న చదువు కోసం తన చదువును త్యాగం చేశానన్నారు. తాను పూసలమ్మిన డబ్బుతో తన అన్నను చదివించుకుంటున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆమె చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. ఇంత అందం వెనుక అంత విషాదం ఉందా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి కుంభమేళా ముగిసే నాటికి ఆమె ఏ స్థాయికి చేరుతుందో.